విశాఖ మానసిక ఆసుపత్రిలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2022లో తల్లిని హత్య చేసిన కేసులో జైలు శిక్షకు అరిమెల్ల అశోక్కు అతని పెదనాన్న బెయిలిప్పించి సొంతూరు ప్రకాశం జిల్లా మార్కాపురం తీసుకొచ్చారు. అయితే అశోక్ అతని పెదనాన్నను సైతం హత్య చేయగా మానసిక స్థితి సరిగా లేదని విశాఖ మానసిక ఆసుపత్రికి తరలించారు. తాజాగా విశాఖ మానసిక ఆసుపత్రిలో బాత్రూంలో కిటికీ ఓచలకు బెడ్షీట్ కట్టి ఉరివేసుకుని చనిపోయాడు అశోక్. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విశాఖ మానసిక ఆసుపత్రిలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2022లో తల్లిని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లిన అరిమెల్ల అశోక్కు అతని పెదనాన్న బెయిలిప్పించి సొంతూరు ప్రకాశం జిల్లా మార్కాపురం తీసుకొచ్చారు. అయితే అశోక్ అతని పెదనాన్నను సైతం హత్య చేయగా మానసిక స్థితి సరిగా లేదని విశాఖ మానసిక ఆసుపత్రికి తరలించారు. తాజాగా విశాఖ మానసిక ఆసుపత్రిలో బాత్రూంలో కిటికీ ఓచలకు బెడ్షీట్ కట్టి ఉరివేసుకుని చనిపోయాడు అశోక్. కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, మానసిక స్థితి సరిగా లేదని రిమాండ్లో ఉన్న ఖైదీ ఆత్మహత్య చోటు చేసుకున్న ఘటన విశాఖపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన అశోక్ అనే వ్యక్తి 2022లో సొంత తల్లిని అత్యంత కిరాతకంగా హతమార్చడంతో అతనిని ఒంగోలు జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఒంగోలు నుంచి ముఖ్యంగా అతనిని ఒంగోలు నుంచి మళ్ళీ విశాఖపట్నం సెంట్రల్ జైలు తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్యకాలం కొద్ది రోజుల క్రితమే అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. సొంత పెదనాన్నే అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బెయిల్ ఇచ్చారో పెదనాన్ని అతన్నే హతమార్చాడు. ఇద్దరిని హత్య చేసిన కేసులో ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే ముఖ్యంగా మే 26వ తేదీన అతని మానసిక స్థితి సరిగ్గా లేదనే నేపథ్యంలో అక్కడి నుంచి విశాఖపట్నంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆ మానసిక స్థితి సరిగా లేదని ఒక ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో నిన్న రాత్రి అతనికి డిన్నర్ అందజేసింది నర్సు. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత గార్డు అటువైపుగా తిరుగుతున్న సమయంలో అశోక్ కాళ్ళు కిందకి వాలిపోయి ఉన్న చూశారు. అయితే పూర్తిగా అతను ఏమైందని కంగారు నేపథ్యంలో లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే అతను అశోక్ రూమ్కి సంబంధించిన బాత్రూమ్ కిటికీకి అదేవిధంగా రెంచ్కి ఉన్న మధ్యలో వేగంలో బెడ్షీట్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. వెంటనే అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ సమాచారం ఇచ్చారు. సూపరింటెండెంట్ 3 టౌన్ పోలీసులకు సమాచారం 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే బెడ్షీట్ తోటి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడేలా గుర్తించారు. అయితే అప్పటికే అతని మానసిక స్థితి సరిగా లేదని, ఎందుకంటే బెయిల్ ఇచ్చిన పెదనాన్నే అత్యంత దారుణంగా హతమార్చి మరొకసారి జైలుకి రావడం జరిగిందని కూడా గుర్తించారు పోలీసు అధికారులు. ఈ నేపథ్యంలోనే 3 టౌన్ పోలీసులు ప్రకాశం జిల్లాలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలియజేశారు. అయితే గతంలో 2 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడాల్సిన కారణం ఏంటి, నిజంగానే అతనికి మానసిక స్థితి సరిగా లేదా, మానసిక స్థితి సరిగా లేని నేపథ్యంలో మనస్తాపం చెంది ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డా లేకపోతే మరో ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. కార్తిక్, థ్యాంక్ యూ నరేష్.